అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్టీ మాకివలస గిరిజనుల సమస్య ఈరోజు ఢిల్లీకి తాకింది. వారి సమస్య పట్టించుకునే నాదులే లేనటువంటి పరిణామాలు చేర్చుకునే నేపథ్యంలో నిన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు నేషనల్ కమిషన్ కూడా ఈ గ్రామాన్ని సందర్శించింది. వారి జీవన్మరణ సమస్యను మాత్రం పరిష్కరించేందుకు కమిషన్ చేసిన ప్రయత్నంలో భాగంగా 2 గంటల పాటు ఈ 42 కుటుంబాలకు సంబంధించినటువంటి జీవన్మరణ సమస్య ఏదైతే విన్నటువంటి ఎస్టీ కమిషన్ హుస్సేన్ నాయక్ మనతో ఉన్నారో చూస్తే కనుక ఈ 42 కుటుంబాల సమస్య మాత్రం జీవనమరణ సమస్య. 400 సంవత్సరాలుగా ముత్తాతల నుండి ఇక్కడ ఆవాసం ఉంటున్నారు. దున్నేందుకు భూమి లేక, చేసేందుకు ఉపాధి లేక వారి తలకు సమస్య ఉంది. చివరికి ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే దహనం చేయడానికి కనీసం ఇది కూడా లేనటువంటి శ్మశానం లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా తీసుకోవచ్చు. వీరు అడవితల్లో జీవిస్తున్నట్టు వీరి సమస్యను ఎలా పరిష్కారం? ముందు మిత్రులారా, మాకి వలస ఒకటే అని మీరు అనుకుంటున్నారేమో. నా దృష్టిలో చాలా గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఇంకా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆల్రెడీ వినతి పత్రాలు రావడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళు బతుకుతున్నదే కొండ కోయల్లో. ఈ అడవులు అన్నీ చూస్తే కనిపిస్తూనే ఉంది. ఇది మారుమూల గ్రామం. ఇలాంటి గ్రామాల్లో బతికే హక్కు వాళ్ళకే మాత్రం ఉంది. బీసీ ఓసీలు ఉండొద్దని మేము ఎందుకు అంటాం, కానీ మొదటి ప్రాధాన్యత వాళ్ళది. మరి ఇలాంటి తరుణంలో దాదాపు 60-70 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాలను వీళ్ళు అంటున్నారు. గత వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. 96 సంవత్సరాల ఒక మహిళ పెద్ద ఆవిడే జరిగిపోయినప్పుడు దాని డెత్ సర్టిఫికేట్ కూడా వీళ్ళే ఇచ్చారు. అంటే 96 సంవత్సరాలు బతికిందంటే అంతకుముందు ఆలోచించాల్సిందే. ఇక మరి ఇలాంటి పరితరుణంలో వీళ్ళు 20 సంవత్సరాలను రికార్డ్ ఇచ్చారు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. ఇక్కడ దాదాపు ఎప్పుడో ఇక్కడ లేనోడు, ఇక్కడ పుట్టనోడు దాదాపు 290 ఎకరాలు ఉందని రాసి పెట్టిండ్రు. ఏ గుట్టలో కొండలో ఆ రోజు దొరలు రాసుకున్నట్టు. ఆ రోజు అన్ని అడవులు, కొండలు, కోయలంతా ఒకప్పుడు నవాబులు, నిజాములు రాసుకునేటోళ్ళు. ఇక్కడ దొరలు, డబ్బున్న సంపన్నులు రాయించుకున్నారు, గరీబుల పొట్టగొట్టి. మరి వీళ్ళకి ఇప్పటి వరకు న్యాయం కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు, సంబంధిత అధికారులు చాలా చాలా బాధాకరం. ఆ తర్వాత ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. నేను ఇవాళ వచ్చినప్పుడు కనీసం రోడ్డు లేకపోయా, రోడ్డు లేని దుస్థితి. కనీసం నేషనల్ నుండి కమిషన్ వస్తుందని తెలిసి కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న అధికారులు, జిల్లా నుండి మండల, తాలూకా అధికారులు పట్టించుకోకపోవడం. అంటే వీళ్ళు మనల్ని ఇలా చూస్తున్నప్పుడు ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవచ్చు. రెవెన్యూ అధికారుల తలగా పనితీరు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవి తల్లి ఒడిలో జీవించినటువంటి ఆదివాసీలకు మాత్రం సంక్షేమ పథకాలు అందించాలి. నిరక్షరాస్యులను వారిని అక్షరాస్యులు, బాహ్య ప్రపంచానికి దూరంగా బతున్నారు. బాహ్య ప్రపంచం నుండి ఈరోజు జనావాసం తేవాలన్న ప్రయత్నంలో భాగంగా రెవెన్యూ అధికారుల తల నిర్లక్ష్యం వీరి పార్టీ శాపంగా మారింది. కంపల్సరీ కనిపిస్తుంది కదా. ఇప్పటికీ కనీసం శ్మశాన వాటిక లేకపోయా, రోడ్డు లేకపోయా, లైట్లు చక్కగా లేకపోయా. ఏమో రాత్రి నేను వస్తున్నా అని చెప్పేసి ఇప్పటికిప్పుడు 20 సంవత్సరాల పట్టాలు ఇవ్వడానికి, ఇంటికి పట్టాలు ఇవ్వడానికి రెడీ చేసిరు. అంటే వ్యవస్థ ఎక్కడున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఖచ్చితంగా నేను తీసుకున్నా. ఆల్రెడీ గతంలో 2 months బ్యాకే నేను వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వాట్సాప్ పంపించారు నాకు కొంత డేటా. సుమోటోగా కేసు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది యువత ఇక్కడ కొంత నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన 2 నెలల్లో నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా, ఖచ్చితంగా ఇది సందర్శించి వీళ్ళు ఎక్కడ ఉన్న జరుగుతున్న అన్యాయం చూడాలనే వచ్చాను. చూశాను పరిస్థితి, ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు ఏందో చూశా. ఖచ్చితంగా సంబంధిత అధికారులకు వాళ్ళకి ఏం చేయాలో నేను చేస్తా. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి అని వీళ్ళ సిఎస్, ఇక్కడ ఈ రాష్ట్ర సెక్రటరీ గారు ఏం చేస్తున్నారో, మరి వీళ్ళకి ఏం పట్టించుకున్నారో, ఏం చేయాలో అని మాట్లాడతా. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా వీళ్ళకి జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే. ఎవరో 292 ఎకరాలంటే ఆ రోజు సీలింగ్ యాక్ట్ అడిగిపోయింది. మరి సీలింగ్ యాక్ట్ వీళ్ళకి పనికి రాలేదా? మేము మా అన్నదమ్ముల పేర్లో రాసుకున్నారంట. మరి దాదాపు ఇక్కడ దాదాపు 78 సంవత్సరాల నుండి స్వాతంత్రం వచ్చినాక కూడా ఒక్కరోజు కూడా వచ్చి దున్నినట్లేదే రికార్డు. మరి దున్నిన రికార్డు లేనప్పుడు వాళ్ళకి భూమి ఎలా చెందుతుంది? వాళ్ళకి ఎలా భూమి చెందుతుంది? మరి దున్నుతున్నది ఇవ్వకుండా ఖాళీగా ఏదో పట్టాలు పెట్టుకొని, రెవెన్యూ పట్టాలు మొన్న మా తెలంగాణలో ధర్ని అనే కొత్త నాటకం ఆడి తెరదీసి ఖాళీ ల్యాండ్లని కబ్జాలు చేసుకుంటా, పాత వలసదారుల ల్యాండ్లు దొరలో ఒకరప్పుడు ఊళ్ళు వదిలి పారిపోయారు. ఆ రోజు రజాకారులు ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉన్న నక్సల్ ఇబ్బంది పెట్టడం, తరిమేస్తే పారిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేర్ల మీద పట్టాలు వచ్చినాయి మొన్న. ఏది అక్కడున్న ధర్ని యాక్ట్. అలాంటి
తరుణం అక్కడుంది, ఇక్కడ విషయాలు ఇలా ఉన్నాయి. అంటే ఏది ఏమున్నా వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత మాది ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే ల్యాండ్ అమ్ముడుపోయింది, క్రయ విక్రయాలు జరిగిపోయి ఇళ్ళ మధ్య కూడాను సర్వేరాలు పాతి ఈ భూమి కూడా యజమాని చెప్తున్నారంటే వాళ్ళకి రేపు నిలువు నీడ కోల్పోయి ఈ గ్రామం అంటూ ఉండేది అని చెప్పుకునే పరిణామాలు మాత్రం కళ్ళ ముందు కనిపిస్తాయి. అలాంటివి జరగకుండా చూసేదే నా బాధ్యత. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే పని నేను ఖచ్చితంగా చేస్తా. ల్యాండ్ నిజంగా వాళ్ళ పేరు మీద ఉన్నా అది ఎలా వచ్చిందనేది తెలుసుకోవాలి. ఒకవేళ దున్నలేని పరిస్థితి వాళ్ళకి కావాలంటే గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళకి కొంత ఇచ్చేసి పంపించేసి వీళ్ళకే అప్పచెప్పాలి. అది ఎస్టీ ఎస్సీలకు బతకడానికి భూమి ఇవ్వాలా, బతుకుతున్నాడు మరి దున్నుతున్న దానికి పట్టాలు ఇవ్వకపోతేట అవి ఖచ్చితంగా ఇప్పిస్తా, చేసిస్తా, వీళ్ళకి కావాలన్న సదుపాయాలన్నీ కల్పిస్తా. చూస్తే ప్రస్తుతం మాత్రం వాడి గోడ్ని పవర్ ప్రజెంటేషన్ ద్వారా కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతం. ఆదివాసీలు మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చిక్కోలు జిల్లాలో నెలకొన్నాయడానికి ఎస్టీ మాకివలస గ్రామస్తులకు ఉదాహరణ చెప్పారు. నేను ఇదొక్కటే అనుకోవట్లేదు మీరు మిత్రులారా, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. నేను తిరుగుతున్నా కదా, ఇక మొన్న ఒరిస్సా నుండి కొట్టుకుంటూ వస్తున్నా, రేపు అరకు నుండి కొట్టుకుంటా వైజాగ్ టు హైదరాబాద్, మళ్ళీ మహారాష్ట్ర, ఎక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడే కొంచెం ఎస్టీ బిడ్డలకు కమిషన్ ఉంది, మాకేదైనా అంటే వీళ్ళకు కమిషన్ వాళ్ళకి ఒకటే లక్ష్యం. ప్రభుత్వాలు పట్టించుకోలేనప్పుడు తమ గోడు చెప్పుకోవాలంటే కోర్టుకి వెళ్ళలేరు, కోర్టులో మీద ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడే వాళ్ళకి ఎస్టీ కమిషన్ గుర్తొస్తుంది. ఆ ఎస్టీ కమిషన్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్కి తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి తండా గ్రామ గూడెంలో కూడా కమిషన్ అనేది ఏంది, కమిషన్ ఏం చేస్తుందో నేను చూపిస్తాను. చూస్తే కనుక ఎస్టీ మాకివలస గ్రామస్తులకు వచ్చినట్టు ఈ కష్టాన్ని మాత్రం కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఈ సమస్య పరిష్కారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తనదైన శైలిలో నివేదిక పంపిస్తాం. జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనితీరు మాత్రం పూర్తిగా తప్పుతుందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడాను పరిగణనలోకి తీసుకోకుండా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఎస్టీ మాకివలస గ్రామస్తులకు వచ్చినటువంటి ఈ కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీర్చడంతో ఈ గ్రామాన్ని మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటాను ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యులు అయినటువంటి హుస్సేన్ నాయక్ మాత్రం స్పష్టం చేస్తారు. మరి ఈ విషయంలో ఎస్టీ మాకివలసకు వచ్చినటువంటి ఈ కష్టం ఒక నుంచి గట్టెక్కుతారా, ఈ గ్రామం ఇక్కడ ఉంటుందా, ఎవరైతే భూకామాంధుల చేతుల్లో ఈరోజు నలిగిపోతున్నట్టు ఈ 42 కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనమాన సమస్య పరిష్కారం నోచుకుంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. ఎస్టీ మాకివలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.